ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. అయితే మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించి ఖచ్చితంగా వచ్చే క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే దాదాపు కొన్ని ఒక 2 నుంచి 3 డేస్ అనేది 4 డేస్ వరకు మనం ఇలాంటి క్లాసెస్ అనేది చేయలేదు ఫ్రెండ్స్. కొద్దిగా జాబ్ పర్పస్గా వెళ్ళాల్సి వచ్చింది, అందుకని ఈ వీడియోస్ అనేది చేయలేను. అయితే ఇప్పటి నుంచి మనకు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. దాదాపుగా అయితే ఆల్మోస్ట్గా చేయడానికి చూస్తాను. అదేవిధంగా నెట్వర్క్ కూడా ఇష్యూ ఉండే అనమాట. 2-3 రోజుల నుంచి ఇక్కడ నేను ఉన్న దగ్గర 2-3 రోజుల నుంచి అక్కడ నెట్వర్క్ కూడా ఇష్యూ ఉండే. అయితే ఖచ్చితంగా అడిగే క్వశ్చన్స్ అనేది చేసినాం. అయితే మనం ఇంతకుముందు టాపిక్ వైజ్ అనేది చెప్పడం జరిగింది, టాపిక్ వైజ్. ఆ వీడియోస్ అనేది చూడకుంటే ఖచ్చితంగా మీరు చూడండి. ఇప్పుడైతే మనం మిక్స్ క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేద్దాం. మిక్స్ క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే చూడండి. ఫస్ట్ క్వశ్చన్ మీరు చాలామంది ఇంగ్లీష్ లైన్ తెలుగులో కావాలని అన్నారు, అందుకని నేను ఇంగ్లీష్ లైన్ తెలుగులో ఇవ్వడం అనేది జరిగింది. చూడండి. బేస్డ్ ఆన్ ది ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ 3 of the following 4 letter cluster pairs are alike in certain way and thus form a group which letter cluster pair does not belong that group అన్నాడు. అదైతే ఇంగ్లీష్ అక్షర క్రమం ఆధారంగా ఈ క్రింది 4 అక్షరాలు క్లస్టర్ జతలో 3 ఒక నిర్దిష్ట మార్గంలో ఒకే విధంగా ఉన్నాయి. అందులో ఇప్పుడు ఈ 4 ఉన్నాయి కదా, ఈ 4లో ఒకటి డిఫరెంట్ అనేది ఉంది. ఈ డిఫరెంట్నే మనం కనిపెట్టాలన్నమాట. డిఫరెంట్. అయితే మనకు ఈ డిఫరెంట్ కనుక్కోవాలంటే మరి ఫస్ట్ మనకు మీకు కోడింగ్ డీకోడింగ్ కానీ అనాలిసిస్ క్వశ్చన్స్ కానీ ఏబిసిడి పైన ఉండే అన్ని క్వశ్చన్స్ కూడా మీకు రావాలంటే ఏ నుంచి జెడ్ వరకు వాల్యూ అనేది ఖచ్చితంగా మీకు రావాలి. చూడండి. ఎల్ వాల్యూ ఎంత 12, డి వాల్యూ 4, కే వాల్యూ 11, హెచ్ వాల్యూ 8, ఓ వాల్యూ 15, పి వాల్యూ 16, కే వాల్యూ 11, ఎల్ వాల్యూ 12, ఐ వాల్యూ 9, జే వాల్యూ 10, ఈ వాల్యూ 5, ఎఫ్ వాల్యూ 6, ఎం వాల్యూ 13, ఎన్ వాల్యూ 14, ఐ వాల్యూ 9, జే వాల్యూ 10. ఈ విధంగా రాసుకున్నారు కదా. ఈ 4 కూడా డిఫరెంట్ ఏది ఉంది. డిఫరెంట్ చూడండి. ఇక ఫస్ట్ 12, ఇక్కడ 4, ఇక్కడ 11, ఇక్కడ 8. కానీ ఇక్కడ నుంచి చూడండి మొత్తం కూడా మీరు ఒక సిరీస్ అనేది ఫాలో అవుతుంది. ఇక్కడ 15, 16, 11, 12, 9, 10, 5, 6, 13, 14, 9, 10. ఈ విధంగా అనేది సిరీస్ కూడా 3 ఇట్లా మనకు ఒక సిరీస్ అనేది ఫాలో అవుతుంది. కానీ ఫస్ట్ దాంట్లో మాత్రం సిరీస్ అనేది ఫాలో కావట్లేదు. అదే మనకు డిఫరెంట్ ఉన్నది ఏంది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా అనేది చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రతి ఒక్కరు కూడా లైక్ అండ్ షేర్. మీ దగ్గర ఎన్ని టెలిగ్రామ్ ఛానల్స్ కానీ మీ గ్రూప్స్ ఉంటే మీరు ఎంతమందిలో గ్రూప్స్లో జాయిన్ అయినా కానీ దాంట్లో అన్నిట్లో కూడా మీరు షేర్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోని. మీరు మోటివేషన్గా ఉంటేనే మనం ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి ఆస్కారం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ మనం చూసుకుంటే ఈ ఫస్ట్ క్వశ్చన్ అనేది ఒక టైప్ అనమాట, ఒక మోడల్. ఇప్పుడు నెక్స్ట్ అనేది చూసేది ఇది కూడా ఒక మోడలే. దీనిలో కూడా సేమ్ టు సేమ్ క్వశ్చన్ ఇచ్చిండు. బేస్డ్ ఆన్ ది ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. అంటే ఈ 4 లెటర్స్ ఉన్నాయి కదా, ఈ 4 పదాలలో ఒకటి డిఫరెంట్గా అనేది ఫాలో అవుతుంది, ఒకటి డిఫరెంట్గా ఉంటుంది. ఆ డిఫరెంట్నే మీ యొక్క ఆన్సర్ అనేది చెప్పడం అనేది జరిగింది. అయితే ఫస్ట్ చూడండి. ఫస్ట్ ఏ. టీ అంటే ఎంత? 20. ఎక్స్ అంటే ఎంత? 20. ఎక్స్ వై జాడ్ కదా 24. డబ్ల్యూ అంటే ఎంత? 23. ఈ 3 ఉన్నాయి. తర్వాత చూసుకుంటే ఐ అంటే ఎంత? 9. ఎం అంటే ఎంత? 13. ఎల్ అంటే ఎంత? 12. తర్వాత చూడండి. యూ అంటే ఎంత? 20. యూ అంటే 21. వై అంటే ఎంత? 25. ఎక్స్ అంటే ఎంత? 24. పి అంటే ఎంత? పి అంటే 16. ఆర్ అంటే 18. ఎస్ అంటే 19. ఇది చూడండి. ఇప్పుడు మీరు అన్ని దాంట్లో చూడండి ఏది డిఫరెంట్గా ఉంది. ఇక్కడ 20 నుంచి 24 ఉంది, ఇక్కడ +4, ఇక్కడ -1. ఇది చూడండి. 9 + 4 13, -1 12 పోయిందా. ఇక్కడ చూడండి 21 ప్లస్ ఇవన్నీ కూడా రైట్. ఇక్కడ చూడండి 16 + 2, కానీ ఇక్కడ రావాల్సింది మనకి ఎంత? 4 రావాలా. అదే మనకు డిఫరెంట్ ఏది ఉంది? పిఆర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా అనేది మీరు చేయాలి ఫ్రెండ్స్. ఎవరైనా సరే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు? సెలెక్ట్ ద ట్రైడ్. కింద ఇవ్వబడిన 2 ట్రైడ్లను అనుసరించి అదే నమూనాను అనుసరించే ట్రైడ్లను ఎంచుకోండి. ఈ ట్రైడ్లు 2 అనుసరిస్తాయి అదే నమూనాను. ఈ 2 కూడా ఇచ్చిండు కదా మనకు. ఈ 2 ట్రైడ్లు కూడా అదే నమూనాను అనుసరిస్తాయని చెప్పిండు. మనకి ఇచ్చింది ఏంది? ఈఎల్, జిఎన్ అండ్ ఐ. సారీ ఫ్రెండ్స్, ఇది ఐకేనా? ఐకే అనుకుంటా.
ఓకే, ఇది ఐకే. చూడండి, ఈ అంటే ఎంత 5, ఎల్ అంటే ఎంత 12, జీ అంటే ఎంత 7, ఎన్ అంటే ఎంత 14, ఐ అంటే ఎంత 9, కే అంటే ఎంత, కే అంటే 11. ఓకేనా, 11 కదా కే అంటే. చూడండి ఇక్కడ జిఎన్ ఇచ్చిండు మనకు, జిఎన్, అదేవిధంగా ఐపికేఎం. జి అంటే 7, ఎన్ అంటే 14, ఐ అంటే 9, పి అంటే 16, కే అంటే 11, ఎం అంటే 13. అయితే ఇక్కడ ఇది మన తెలుగులో ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ తెలుగులో ఈకే అని ఉంది కదా, ఇక్కడ ఈకే, దాన్ని ఐకే అని రాసుకోండి. ఓకేనా, ఐకే అని రాసుకోండి. ఓకే, ఇక్కడ అనేది మనకు పెయిన్ పర్లేదు కదా, అందుకని ఈ విధంగా రాయడం అనేది జరుగుతుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ సేమ్ టు సేమ్ అంటే ఫస్ట్లో మనకి ఎంత డిఫరెంట్ వచ్చింది 7, సెకండ్లో ఎంత డిఫరెంట్ వచ్చింది 7, ఇక్కడ ఇక్కడ థర్డ్లో 2 వచ్చినాయి. ఇక్కడ చూడండి ఫస్ట్ జే అంటే ఎంత 10, పి అంటే 16, కే అంటే 11, ఆర్ అంటే 18. చూడండి 7 డిఫరెంట్ అనేది కింద కూడా 7 డిఫరెంట్ వచ్చింది, కానీ మనకు ఇక్కడ 10, 16 అనేది వచ్చింది. అంటే ఇది ఫస్ట్ అనేది ఆప్షన్ అనేది రాగానే చెప్పొచ్చు మనం. ఇక్కడ 9, ఐ అంటే 9, పి అంటే 16, ఇక్కడ 7 వచ్చింది. ఓకేనా, ఇక్కడ కే అంటే ఎంత, కే అంటే 11, ఆర్ అంటే 18, ఇక్కడ కూడా మనకు 7 అనేది డిఫరెంట్ వచ్చింది. ఓకే, ఎం అంటే 13, క్యూ అంటే 17, ఇక్కడ 4 వచ్చింది, కానీ మనకు రావాల్సింది ఎంత 2 రావాలి, కానీ ఇక్కడ 4 వచ్చింది. కాబట్టి బి ఆప్షన్ ఆల్సో రాంగ్. చూడండి 9, 16, 7 వచ్చింది, ఇక్కడ కే 11, ఇక్కడ 18, ఎం అంటే 13, ఇది 15. అయితే ఇది రైట్ అన్నమాట. ఓకేనా, చూడండి ఇది అనేది రైట్ అవ్వడం. ఫస్ట్లో మనకు వచ్చినది 7 డిఫరెంట్, ఇక్కడ కూడా మనకు 7 డిఫరెంట్. అదేవిధంగా ఎం అండ్ ఓ మధ్యలో కూడా మనకు 2 అనేది డిఫరెంట్ అనేది రావడం జరిగింది. కాబట్టి సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, ఈ 10, ఇక్కడ 16, అంటే ఆప్షన్ డి ఈజ్ ద రాంగ్ క్వశ్చన్, మనకు రాంగ్ అని చెప్పొచ్చు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. చూడండి, ఇలాంటి క్వశ్చన్స్ అయితే చాలా అడిగాడు. ఓకేనా, మీరు ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, చూడండి ఫస్ట్ ఇలాంటి క్వశ్చన్ చేసేటప్పుడు మనం క్వశ్చన్ని చూడాలన్నమాట. క్వశ్చన్ అనేది మనకి ఇంపార్టెంట్. క్వశ్చన్ ఏమి ఇచ్చిండు, హ్యాస్, అదేవిధంగా 6, అది కాపీ రేటు అండ్ 2 ఇచ్చిండు. అయితే ఫస్ట్ మీరు చూడండి, ఇక్కడ నేను మీకు తెలుగులోనే షరతులు ఇచ్చిండు. ఓకేనా, ఇది అంతా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ షరతులు తెలిస్తే సేమ్ క్వశ్చనే ఉంటుంది ఫ్రెండ్, ఇక్కడ కూడా సేమ్ క్వశ్చనే ఉంటుంది, సేమ్ క్వశ్చనే అనేది ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి మీకు అంత టెన్షన్ పడాల్సిన అవసరం అనేది లేదు. కాబట్టి చూడండి, ఇప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ సింబల్. ఓకే, ఫస్ట్ ఎలిమెంట్ అనేది మనకి ఏముంది, సింబల్ ఉంది, అంటే ఫస్ట్ కండిషన్ అనేది ఫాలో అవుతుంది. ఓకేనా, ఫస్ట్ కండిషన్ ఈజ్ ఫాలోడ్. చూడండి మొదటి మూలకం ఒక చిహ్నం మరియు చివరి సంఖ్య అయితే ఒక సింబల్ అండ్ ద లాస్ట్ నెంబర్ దట్ కోడ్స్ ఫర్ దేర్ ఆర్ టు బి ఆర్ ద ఇంటర్చేంజ్ అన్నాడు. అంటే ఫస్ట్ ఎలిమెంట్ అనేది ఒకవేళ ఇది మన చిహ్నం అంటే సింబల్ ఉంటే ఈ రెండు కూడా ఇంటర్చేంజ్ అనేది అవుతుంది. ఈ రెండింటి సంకేతాల యొక్క పరస్పరం యొక్క మార్చుకోవాలని చెప్పిండు. ఓకేనా, ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కండిషన్ అనేది ఫాలో అయింది. సెకండ్ కండిషన్ చూడండి, ఇఫ్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఆడ్ నెంబర్. ఇక్కడ ఆడ్ నెంబర్ అయితే లేనే లేదు. ఆడ్ నెంబర్ అంటే ఏంది, బేసి సంఖ్యలు. మొదటి మూలకం బేసి సంఖ్య మరియు చివరి సంఖ్యలో ఉంటే మొదటి మూలకం మనకు బేసి సంఖ్యనే లేదు. కాబట్టి సెకండ్ కండిషన్ ఈజ్ రాంగ్. ఓకేనా, ఇఫ్ బోత్ సెకండ్ అండ్ థర్డ్ ఎలిమెంట్స్ ఆర్ పర్ఫెక్ట్ స్క్వేర్. ఓకేనా, సెకండ్ అండ్ థర్డ్ ఎలిమెంట్, ఇక్కడ సెకండ్ అని చూడండి, సెకండ్ అండ్ థర్డ్ ఎలిమెంట్ పర్ఫెక్ట్ స్క్వేర్ అన్నాడు. ఓకేనా, రెండవది మరియు రెండు ఖచ్చితమైన చతురస్రాలు అని చెప్పిండు ఫ్రెండ్స్. ఇక్కడ కొద్దిగా తెలుగులో ప్రొనౌన్సియేషన్ అనేది కొద్దిగా తేడా ఉంటుంది. ఓకేనా, స్క్వేర్ అని చెప్పిండు. అక్కడ స్క్వేర్స్ అంటే వర్గం అనమాట. వర్గం అయితే మూడో మూలకం కోడ్గా చేయాలి అని రెండో మూలకం కానీ చెప్పిండు. ఓకేనా, మూడో మూలకం కోడ్ అని చేయాలని చెప్పిండు. అయితే మనకు థర్డ్ కండిషన్ ఆల్సో కూడా పోయింది. అయితే మనకు ఫస్ట్ కండిషన్ ఈజ్ ద రైట్ క్వశ్చన్ కదా. అయితే చూడండి, ఇది ద ఫస్ట్ ఎలిమెంట్ సింబల్. ఓకే, ఫస్ట్ ఎలిమెంట్ సింబల్ అండ్ లాస్ట్ ఎలిమెంట్ తో కోడ్ బి ద ఇంటర్చేంజ్ అని అంటారు, అంటే పరస్పరం మార్చుకోవాలని చెప్పిండు. ఇప్పుడు హ్యాష్ యొక్క ఎంత ఉంది, హ్యాష్ ది డి, అంటే డి అంటే అయితే రెండు యొక్క డి వస్తుంది. ఇక్కడ రెండుది డి. చూడండి లాస్ట్లో డి ఎక్కడ ఉంది, ఫస్ట్ పోయింది, ఏ పోయింది, మళ్ళీ డి పోయింది. అయితే మనకు బి అండ్ సి అనేది ఆప్షన్ అనేది ఉంది. అయితే హ్యాష్ది ఏముంది, హ్యాష్ డి, రెండుది ఈ, అంటే ఫస్ట్ మనకు ఈ రావాలి. ఓకే, ఈ వచ్చింది. చూడండి, ఈ జెడ్ఎల్ ఉంది, ఇక్కడ ఎల్జెడ్ ఉంది, అంటే మనం థర్డ్ సిక్స్ డిజిట్ ఏముంది, సిక్స్ది ఎల్ ఉంది, అంటే ఈఎల్జెడ్డి అనేది
రైట్ ఆన్సర్. సి ఈజ్ ద రేష్ అంట. అంటే ఎట్ కాపీరేట్ ఎక్కువ ఏముందంటే ఇక్కడ జెడ్ అనేది ఉంది కాబట్టి నేను ఈఎల్జెడ్డి, ఇది ఈఎల్జెడ్డి. ఈ విధంగా మీరు ఆన్సర్ అనేది చేయాలి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రతి ఒక్కరు కూడా మీరు షేర్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద ఫస్ట్ మనం చూడాల్సింది ఏంది, 46% ఓకేనా. ఇది చూడండి, ఇఫ్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ ఎలిమెంట్స్ ఆర్ సింబల్స్. ఫస్ట్ అండ్ లాస్ట్ ఎలిమెంట్స్ సింబల్స్ ఉన్నాయా చూడండి. మొదటి మరియు చివరి అంశాలు చిహ్నాలు అయితే రెండు సంకేతాలను పరస్పరం మార్చుకోండి. అంటే మనకు మొదటి మరియు రెండు అంశాలు చిహ్నాలు అంటే చిహ్నాలు అనేది లేవు. ఓకేనా, సింబల్స్ అనేది కూడా లేవు. చూడండి, ఈ ఫస్ట్ కండిషన్ అనేది పోయింది. సెకండ్ కండిషన్ చూడండి, ఇఫ్ ద థర్డ్ ఎలిమెంట్ ఇస్ ద ప్రైమ్ నెంబర్. థర్డ్ ఎలిమెంట్ ఉన్న ప్రైమ్ నెంబర్ అంటే మూడవ మూలకం ప్రధాన సంఖ్య అయితే మూడవ మూలకం గామాగా కోడ్ చేయండి. అంటే మూడవ మూలకం మనకు ప్రధాన సంఖ్య అనేది లేదు కాబట్టి సెకండ్ కండిషన్ ఆల్సో రాంగ్. ఇఫ్ ద ఫిఫ్త్ ఎలిమెంట్ ఇస్ ద మల్టిపుల్ ఆఫ్ 4. ఫిఫ్త్ ఎలిమెంట్ అంటే 1 2 3 4 ఫిఫ్త్ ఎలిమెంట్ ఆఫ్ మల్టిపుల్ ఆఫ్ 4 అంటే 4 యొక్క మల్టిపుల్ ఉందా, 4 × 2 ఈజ్ 8. ఓకేనా, ఐదో మూలకం యొక్క 4 యొక్క గుణకం అయితే ఓకేనా, ఐదో మూలకం 8, 4 యొక్క 8 అనేది గుణకమే కదా. ఓకేనా, 4 × 2 ఈజ్ 8. ఐదో మూలకానికి దేని లెక్క కోడ్ చేయమని, బీటా లెక్క కోడ్ చేయమని చెప్పిండు. అంటే లాస్ట్లో మనకి ఏమొస్తుంది, ఇక్కడ బీటా వస్తుంది. ఇక్కడ బీటా ఎక్కడెక్కడ ఉంది లాస్ట్లో చూడండి. ఫస్ట్లో ఉందా, ఫస్ట్ ఏ ఆప్షన్ పోయింది, సెకండ్ ఆప్షన్ పోయింది, థర్డ్ ఆప్షన్ ఉంది, ఫైన్ ఫోర్త్ ఆప్షన్ ఉంది. ఓకే, అదే ఇప్పుడు 4ది చూడండి. ఇప్పుడు 4ది మనకి ఏముంది, ఇక్కడ వి ఉంది. 4ది ఇక్కడ వి. తర్వాత ఏమైనా చెప్పిండా మనకు, ఇక్కడ గామా ఇచ్చిండు అంటే గామా అనేది రాదనమాట. ఇప్పుడు వి అండ్ ఫస్ట్ వి రావాలా, తర్వాత బీటా రావాలా, లాస్ట్లో బీటా ఫస్ట్ వి అంటే సి ఈజ్ ద రైట్ ఆన్సర్. తర్వాతకి వెళ్ళి ఇప్పుడు 6 యొక్క వాల్యూ ఎంత, 6 యొక్క హెచ్. తర్వాతకి వెళ్ళి మనకు ఏమంటారు డివిజన్ యొక్క ఉంది ఈ ఉంది, VHEOB పర్సెంట్. ఇప్పుడు పర్సెంటేజ్ ఏముంది, ఓ ఉంది ఇక్కడ చూడండి ఓ. తర్వాతకి వెళ్ళి మనకు ఇక్కడ ఈ డివిజన్కి పర్సెంటేజ్ ఏముంది ఓ. అంతే ఫ్రెండ్స్. ఓకేనా, ఈ విధంగా అనేది మీరు చేయండి అనమాట. చెప్పిండి ఇక్కడ మీరు తెలుగులో ఇక్కడ బీటా అని రాసుకోండి. తెలుగులో మీరు ఇక్కడ బీటా అని రాసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు డిఫరెంట్ చూడడానికి ప్రయత్నించండి. ఓకేనా, డిఫరెంట్ చూడండి. ఇక్కడ 89 ఉంది. ఇక్కడ ఇగో చూడండి, 89 నుంచి 103 పోయింది, 103 నుంచి 94 పోయింది, 94 నుంచి 108 పోయింది, 108 నుంచి 99 పోయింది, 99 నుంచి 113 పోయింది. అంటే చూడండి, ఈ సిరీస్ అనేది ఏ విధంగా ఉంటుంది, తగ్గుతుంది పెరుగుతుంది అన్నప్పుడు మనం ఆల్టర్నేట్ డిజిట్స్ అనేది చూసుకోవాలి. ఆల్టర్నేట్ 89 94 94 99 94 99 104 ఈ విధంగా అనేది ఆల్టర్నేట్ డిజిట్ చూసుకుంటే మనకు రైట్ ఆన్సర్ అనేది రావడమే జరుగుతుంది. అంటే చూడండి, 89 నుంచి 94 రావాలంటే ఇక్కడ +5, ఇక్కడ కూడా +5, ఇక్కడ కూడా +5. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, 103 నుంచి ఓకేనా, 103 నుంచి 108 అంటే +3 పోయింది. ఇక్కడ +3 +5. తర్వాతకి వెళ్ళి +5 మళ్ళీ ఇక్కడ +5 అంటే 113 నుంచి 113 +5 ఎంత 118. 118 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా అనేది ఆన్సర్ అనేది మీరు చేయండి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే చూడండి, 23 29 దాదాపుగా నార్మల్గా పోతుంది. అంటే ఖచ్చితంగా మీరు డిఫరెంట్ అనేది తీసుకోండి. 23 29 అంటే 6, ఇక్కడ 6 6 6 6 చూడండి, 6 అంటే 47 + 6 53 అనేది రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఓకే, 53 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, మీరు ఖచ్చితంగా చూడండి, లైక్ అండ్ షేర్ అనేది ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడైతే నెట్వర్క్ కూడా లేదు. అంటే ఇంకా ఇక్కడ ఏంటంటే ఎండాకాలం అన్నమాట. ఓకే, మన దగ్గర వర్షాకాలం ఉంటే ఇక్కడ అనేది ఎండాకాలం. కొద్దిగా ఆలోచించండి నా గురించి కూడా. ప్రతి ఒక్కరు షేర్ అండ్ లైక్ కూడా చేయండి. మీరు చేయకుండా మాత్రం నేను ఇంటి వరకు వచ్చేంత వరకు ఈ వీడియోస్ అనేది చేయడం కొద్దిగా కష్టం అనేది అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, చూడండి, ఇది మ్యాథమెటికల్ ఆపరేషన్ అనమాట. ఓకే, మ్యాథమెటికల్ ఆపరేషన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు డైరెక్ట్గా మీరు మార్చుకోవాలి. ఇక్కడ మైనస్ ఏమొచ్చిండు, ప్లస్ అంటే మైనస్ అంటే ఇంటూ అంటే డివైడెడ్, అండ్ డివైడెడ్ అంటే ప్లస్. చూడండి, ఇప్పుడు ఏమన్నాడు, మైనస్ వచ్చాడు. మైనస్ అంటే మనకేమిచ్చిండు ఇంటూ. ఇక్కడ తర్వాతకి వెళ్ళి ఇంటూ అంటే డివైడెడ్. ఓకేనా, డివైడెడ్ అంటే ఏమని చెప్పిండు, డివైడెడ్ అంటే ప్లస్. డివైడెడ్ అంటే ప్లస్. చూడండి, మనకు డివైడ్ ఇచ్చిండు. డివైడ్ అంటే ఇక్కడ ప్లస్ అంటే మైనస్, ఇంటూ అంటే డివైడెడ్
అంటే ఫస్ట్ మనం ఇక్కడ చేసేటప్పుడు బోర్డ్ మాస్ రూల్స్ అనేది ఫాలో అవ్వాలి. బోర్డ్ మాస్ రూల్ అనేది ఫాలో అవ్వాలన్నమాట. చూడండి ఫస్ట్ మనకు డివిజన్ 10/2 అంటే ఎంత వస్తుంది ఇక్కడ 5. 5 మైనస్ 2 ఓకేనా. ఇక్కడ ఎంత ఉంది ప్లస్ 5 ఇంటూ 30. చూడండి 30 ఇంటూ 5 ఎంత 150. 150 ప్లస్ 2 152 మైనస్ 5 147. 147 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి విల్ ద కమ్ ద నెక్స్ట్ మార్క్ అని చెప్పండి. ఓకేనా ఇది చూడండి ఫాలోయింగ్ ద ఫీజ్. తెలుగులో మీకు అర్థం కాకుండా ఇక్కడ ఇంగ్లీష్లో చూడండి ఫ్రెండ్స్. ఓకేనా కొద్దిగా ఏదైనా తప్పు ఉంటే ఇంగ్లీష్ మనకు పర్ఫెక్ట్ అన్నమాట. ఓకే ప్లస్ ఈజ్ రిప్లేస్డ్ బై మైనస్ అని చెప్పండి. ఓకే ప్లస్ అంటే మైనస్ అండ్ ఇంటూ ఇఫ్ ప్లస్ ఈజ్ రిప్లేస్డ్ బై మైనస్ అండ్ ఇంటూ ఈజ్ అండ్ కొద్దిగా పోయింది ఫ్రెండ్స్ ఇది. ఓకే అంటే ప్లస్ ఉన్న దగ్గర మైనస్, అదేవిధంగా ఇంటూ అండ్ డివైడెడ్ ఆల్సో ఆర్ ఇంటర్చేంజ్ అని చెప్పిండు. చేపడితే ఏ మరియు పరస్పరం మార్చుకోబడుతుందా చూడండి ఇక్కడ డివైడెడ్ ఉంది కదా, ఇక్కడ ఇంటూ, ఇక్కడ ప్లస్ ఉంది కదా మైనస్, ఇంటూ ఉంది కదా ఇక్కడ డివైడెడ్, ప్లస్ ఉంది కదా ఇక్కడ మైనస్. చూడండి ఇక్కడ ఫస్ట్ డివైడెడ్ అంటే మనకు 4 వస్తుంది. ఇక్కడ 20 ఇంటూ 5 ఓకే మైనస్ 8 డివైడెడ్ ఇచ్చిండు. ఓకేనా డివైడెడ్ అంటే ఇక్కడ ఏమొస్తుంది సారీ ఫ్రెండ్స్ ఇది చూడండి కొద్దిగా. ఓకే 20 ఇంటూ 5 20 ఇంటూ 5 ఓకే తర్వాత ఏమిటంటే మైనస్ ఇచ్చాడు. కానీ ఇక్కడ 2 అండ్ 2 8 డివైడెడ్ బై 2 అని ఇచ్చిపోయింది. అంటే ఎంత వస్తుంది ఇక్కడ 4 వస్తుంది. తర్వాత వెళ్ళి ప్లస్ అంటే -1 అంటే 100 మైనస్ 5 అంటే ఎంత వస్తుంది 95. 95 ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే మనకి ఏమన్నాడు ఇక్కడ చూడండి ఇంటూ అండ్ డివైడెడ్ ఇవి రెండు కూడా పరస్పరంగా అనేది చేంజ్ అవుతుంది. అంటే ఇంటూ దగ్గర డివైడెడ్ వస్తుంది, డివైడెడ్ ఉన్న దగ్గర ఇంటూ వస్తుంది. ఈ విధంగా చేస్తే మీరు చూడండి అంటే ఒకటే మనకు కన్ఫర్మ్గా ఇచ్చిండు, ప్లస్ అంటే మైనస్ అని ఇచ్చిండు. ఓకేనా ఫ్రెండ్స్ ఇది చూడండి ఒకసారి. ఓకేనా నెక్స్ట్ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది మనకు డిఫరెన్స్. చూడండి ఇప్పుడు ఈ సిరీస్ అనేది మెల్లగా పోతుంది. ఓకేనా ఈ సిరీస్ అనేది మెల్లగా అనేది పోవడం అనేది జరుగుతుంది. అయితే ఇలాంటి పోయినప్పుడు మీరు డిఫరెంటే చూసుకోవాలి. 8 ప్లస్ 13 అంటే ఎంత ఇక్కడ డిఫరెంట్ అయితే ఉంది 5 డిఫరెంట్ ఉంది. ఇక్కడ 7 ఇక్కడ 9 ఇక్కడ 11 ఓకేనా 40 మైనస్ 9 అంటే 11 అంటే ఇది ఏది ఉంది బేసిక్ సంఖ్యలు అనేది ఉంది. అంటే ఇక్కడ నెక్స్ట్ 13 40 ప్లస్ 13 ఎంత 53 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఈ విధంగా అనేది చేయండి. ప్రతి ఒక్కరు మీరు లైక్ చేయండి. ఓకేనా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అనేది చేయండి. అదేవిధంగా ఈ పీడిఎఫ్ అనేది మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి మీరు వెళ్ళి ఎక్కడి నుంచి మీరు జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ ఛానల్. ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.